వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడైనా మాట్లాడిందా? ఎప్పటికీ మాట్లాడిందా? మీ టీడీపీ నాయకులే కదా, మీ టీడీపీ మీడియా కదా ప్రచారం చేసింది. మీ టీడీపీ నాయకులే, మీ టీడీపీ ఉన్నటువంటి మీడియా వాళ్ళ కదా ప్రచారం చేసింది. మీ ప్రచారం చేయలేదు కదా. ఎందుకు అలాగే లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ లోనే ఉన్నాడు సార్, కంక్లూడ్ చేయండి. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, కంక్లూడ్ చేయండి. ఒక ప్రజాప్రతినిధి మాట్లాడుతూ ఉండండి. మీరు డిబేట్ ఏం చేస్తున్నారు సార్? టీవీ ఛానల్స్ అందుకే నాకు సార్ ఆపింది, అందుకే కదా అపోజ్ చేసి ఆపింది. ఎవరు తప్పు మాట్లాడిన ఆపుతాం సార్, దాన్ని ఆపాం మేము, దాన్ని ఖండించాం మేము. అధికార ప్రతినిధి అనుకుంటున్నాడు, రోడ్ సైడ్ అనుకుంటున్నాడు. ఆయన తీసుకొచ్చి డిబేట్ మళ్ళీ వాడు వీడు అని మళ్ళీ అవన్నీ టాపిక్ లోకి రండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్ లోకి రండి. ఎవరికి సపోర్ట్ చేయను, నేను మీకు చేయను, ఆయనకి చేయను. ఆయనకి సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పాము. మిమ్మల్ని కూడా ఆపండి. సబ్జెక్ట్ ఎవరు పట్టాల్సింది? ఏ పట్టాల్సింది? గుండు కొట్టాడు. ఈడేం చేస్తాడు? ఎవరు సగ్గుతున్నాడు? ఎవరు జనసేన నుంచి వైసీపీ నుంచి నారాయణ పడిపోతున్నాడు. వ్యక్తిగతంగా వద్దు లక్ష్మీకాంత్ గారు. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎవరు మాట్లాడిన తప్పే, అది లక్ష్మీకాంత్ గారు మాట్లాడిన తప్పే, లక్ష్మణరావు గారు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే. తప్పుడు చెప్పినప్పుడు మేము ఖండిస్తాం. మీ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము ఖండిస్తాం ఆ విషయంలో. మీరు దాన్ని సబ్జెక్ట్ మీద కాకుండా వేరే రకంగా డివేట్ అయిపోతుంది సబ్జెక్ట్. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. వైసీపీకి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద. నేను ఆ విషయం వివరించడానికి నేను డిబేట్కి వచ్చా. డిబేట్ రాను. అక్షర్ సత్యం గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. ఆయన మాట్లాడిన దాన్ని తప్ప, అక్షర్ సత్యం గారు ఇస్తున్నాం, ఆయన మాట్లాడిన దాన్ని తప్పని మేము చెప్పాం. మీరెందుకు ఓవర్గా ఇంకా రియాక్ట్ అవుతున్నారు? మా మీద మీరు అరిచేస్తున్నారు, ఉపయోగం లేదు. మేమేం చెప్తున్నాం, ఎవరు తప్పు మాట్లాడినా ఖండిస్తాం. వ్యక్తిగతంగా అదే కదా చెప్పేది. మీతో శుద్ధులు చెప్పించుకోవాలి, మీతో నీతులు చెప్పించుకోవాలి అనేది మాకుండదు. మేము ఎవరైనా కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించి అందరికీ కూడా సమానమైన న్యాయం చేసే విధంగా ఉంటాం. అందరి వాయిస్ తీసుకుంటాం. ఏ ఒక్క ఛానల్ లాగానో ఒకరు భజన చేయాల్సిన అవసరం లేదు. ఏది తప్పుంటే తప్పని చెప్తాం. మీరు లక్ష్మణరావు గారు వచ్చి మా మీద పడి, లక్ష్మీకాంత్ గారు వచ్చి మా మీద పడితే ఉపయోగం ఏంటి? మీరు అధికార ప్రతినిధులుగా మీరు కొంత తగ్గించుకోవాలి కోపాన్ని. మీరు కోపాలను తగ్గించుకోకపోతే అధికార ప్రతినిధుల నేతలుగా మీరు ఎలా క్రియేట్ అయ్యి ముందుకెళ్తారు? అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. కనెక్ట్ చేయండి. అక్షర్ సత్యం గారు కనెక్ట్ చేయండి, కంక్లూడ్ చేయండి. ఎస్ అక్షర్ సత్యం చెప్పండి. మీకు సమయం అయిపోయింది సార్, సమయం అయిపోయింది. ఎవరికైనా కూడా ఎవరైనా ఒకటే. అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారో చూడండి. చెప్పండి ఒకటి. ఇప్పుడు మీ టైం అయిపోయింది. లక్ష్మణరావు గారు మీ టైంలో మీరు మాట్లాడారు. లక్ష్మీకాంత్ గారు మీరు మీ టైంలో మీరు మాట్లాడారు. సబ్జెక్ట్ మాట్లాడమంటే మీరు వాళ్ళిద్దరిని మ్యూట్ చేయండి. అక్షర్ సత్యం గారు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉన్నారా?
రైట్. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిబేట్ జరిగేటప్పుడు సందర్భంగా మాట్లాడాలి, కానీ ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి వ్యక్తిగతంగా తిట్టి లేదంటే మీడియా మీద మా మీద అరిసినంత మాత్రాన మీ అధికార ప్రతినిధులు కానీ జనసేన అధికార ప్రతినిధి కావచ్చు, వైసీపీ అధికార ప్రతినిధి కావచ్చు, టీడీపీ అధికార ప్రతినిధి కావచ్చు, మీరు అధికార ప్రతినిధిగా ఇచ్చారంటే మీ ఎమోషన్స్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకునే విధానంగానే ఉండాలి. కానీ ఒకళ్ళు తిట్టారని ఒకళ్ళు, ఇంకోళ్ళు తిట్టారని ఒకళ్ళు ఈ రకంగా తిడుతూ ఉంటే అందరం కూడా నవ్వులు పాలవుతారు. ఎవరైనా కూడా లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడుతూ. అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి మీరు. సార్ ఇప్పుడు మనం ఒకళ్ళని అనేటప్పుడు మనల్ని 10 మంది అంటారు, అది భరించేటట్టు ఉండాలి. అది అది జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఇది ప్రతిది కూడా ఆరోపణే. దేనికి ఆధారం ఉండదు. పూనం కవర్ చేసిన దానికన్నా, లేదా జీవిత రాజశేఖర్ చేసిందన్నా, లేదా లక్ష్మణరావు గారు చేసిన స్టేట్మెంట్లు కానీ ఏదైనా ప్రతిది ఆరోపణలు తప్పించి ఆధారాలు ఉండవు. ఈ కడప నుంచి ఎవరు వెళ్ళారో, మీరు వెళ్ళారు, నేను ఇందాకనే చెప్పా. మీరు వెళ్ళారా, నేను వెళ్ళానా, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా, అది పవన్ కళ్యాణ్ గారు పంపించారా, ఎవరికి తెలుసు? అవన్నీ పోలీసు విచారణ తెలుస్తుంది. ఎవరు పట్టించుకుంటారు ఇటువంటి ఆరోపణలే? కానీ ఆమె చెప్పింది ఏంటంటే కడప నుంచి కొంత మనుషులు వచ్చి బెదిరించారు, డబ్బు ఆఫర్ చేశారు, పదవులు ఆఫర్ చేశారు అందే. అందులో ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అలాగే పోసానికి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు, నా పెళ్లిని ఆఫ్ చేసి పెళ్లి ఆగిపోయింది, మా అమ్మ గుండెపోటు వచ్చింది అన్నది. రైట్. అక్షర సత్యం గారు, ఇవన్నీ కూడా ఆరోపణలే. ఇవాళ ఎందుకు చెప్పారంటే ఆమెను అడగాలి. మనం ఏం చెప్తాం? ఆయన అధికారంలో లేడు కదా అని చెప్పి ఉండొచ్చు. దాన్ని ఊరిగా తిట్టేసుకుని ఒకరికొకరు తిట్టేసుకుని మీరేమో పవన్ కళ్యాణ్ అనేయచ్చు, మమ్మల్ని ఎవరు అనకూడదు అని లక్ష్మణరావు గారు అనుకోకూడదు, మేము జగన్మోహన్ రెడ్డి తిట్టేయచ్చు, మా పవన్ కళ్యాణ్ గారిని అనకూడదని ఆ లక్ష్మీకాంత్ గారు అనుకోకూడదు. రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఒకటి లక్ష్మణరావు గారు, లక్ష్మీకాంత్ గారు, అక్షర సత్యం గారు ఎవరు